హలో అండి, నేను మీ ఋతు వేద ఆల్ ఇన్ వన్. ఈ వీడియో ఏంటంటే మా పాప 1 ఇయర్ నుంచి దాచుకున్న డబ్బులు అనమాట. ఎంత అయినాయో కౌంట్ చేద్దామని దాన్ని అయితే పగలగొట్టాము. ఆగస్ట్ 17th మా పాప బర్త్డే అనమాట. అయితే లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు తను కొంచెం కొంచెం డబ్బులు అయితే తనతో వేయించాను అనమాట. మేము ఇచ్చినవి కానీ లేకపోతే వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళు ఇచ్చినవి కానీ ఆ డబ్బులన్నీ దాచేసి తనతో వేయించాను అనమాట. సరే నిన్నటికి 17th కదా, సెకండ్ బర్త్డే కంప్లీట్ చేసుకుంది. మా పాప 3rd ఇయర్లోకి వెళ్తుంది. సో డబ్బులు అయితే ఎంత ఉన్నాయో ఎంత సేవ్ చేసిందో అనేది కౌంట్ చేశాను అనమాట. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 500 సేవ్ చేసిందండి 1 ఇయర్ నుంచి ఆ పాప. అంటే చిన్నపిల్లలకి తక్కువే ఇస్తారు కదా, అమౌంట్ ఎక్కువైతే ఇవ్వరు కదా. సో ఎంతో కొంత తనకి వచ్చిన మనీ మొత్తము సేవ్ అయితే చేసుకుంది. అవి ఎగ్జాక్ట్గా ₹1 ఎక్కువ ₹1 తక్కువ రాకుండా కరెక్ట్గా 500 అయితే వచ్చాయన్నమాట. అట్లనే ఇంకోటి ఏంటి అంటే మా పాప ఫస్ట్ బర్త్డేకి నేను ఛానల్ స్టార్ట్ చేశాను. కరెక్ట్గా ఆగస్ట్ 17th 2025కి 1 ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్లోకి అయితే మన ఛానల్ అయితే అడుగు పెడుతుంది. సబ్స్క్రైబర్స్ అయితే తక్కువే ఉన్నారు, కానీ ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట. నా వీడియోస్ చూస్తూ నన్ను కొంచెం మంచిగా మోటివేట్ చేస్తూ నా వీడియోస్కి మెసేజెస్ కూడా వస్తున్నాయి, బాగా వీడియోస్ చేస్తున్నారు, బాగున్నాయి డిజైన్స్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. అట్లనే మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలనేసి మీ అందరూ సపోర్ట్ చేయండి. మీకు యూజ్ అయ్యే వీడియోస్ అయితే పెడతాను ముందు ఇంకా మంచి మంచి డిజైన్స్. చిన్నపిల్లలు కదా, నాకు కుదరక కొన్ని వీడియోస్ చేయలేకపోతున్నాను అనమాట. చాలా చిన్నపిల్లలు కొంచెం సతాయిస్తూ ఉంటారు. సో అందువల్ల నాకైతే టైం కుదరట్లేదు. నాకు టైం కుదిరినప్పుడైతే వీడియోస్ చేసి పెడుతున్నాను అనమాట. చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్క మదరు ఇదే ఫేస్ చేస్తారు. సో ఆ బాధ ఏంటో నాకు ఇప్పుడు తెలుసు. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.